దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, కొన్ని దినాలుగా ప్రకటించబడిన రీతిగానే 40 దినముల ఉపవాస ప్రార్థన దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిస్తా ఉన్నారు. దేవుడు కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపిస్తా ఉన్నారు. ప్రియులారా, ఈరోజు మీ ముందుకు రావటానికి గల కారణం ఏమిటంటే, దేవుని సన్నిధిలో మనం ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అనేటువంటిది చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న అయి ఉండొచ్చు. ప్రియులారా, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ఎందుకు జరిగించాలి? ఈ ఉపవాస ప్రార్థన జరిగించడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయమందు ఉపవాస ప్రార్థన చేయాలి అనేటువంటి ప్రేరేపణ మేము ఈ సేవా పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించినటువంటి అనుభవమే. కానీ ఈసారి 40 రోజుల ఉపవాస ప్రార్థన జరిగించాలి అనేటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించడానికి గల కారణం ఏమిటంటే, బైబిల్లో చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా చాలా మందిని మనం బైబిల్లో చూస్తాం. అసలు ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు జరిగించాలి, ఈ ప్రార్థన ఎందుకు జరిగించాలి అని లేఖన భాగాల్లో మనం చూస్తే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివితే, యేసు ప్రభు ఎడతెగక ప్రార్థన చేయండి అనే మాటను మనం అక్కడ చూస్తాం. ప్రియులారా, బైబిల్లో ఇంకా చాలా చోట్ల దేవుడు ఎక్కువగా ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఆయన బిడ్డలైన వారికి ఆలోచన ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు తన శిష్యులను పిలిచి, మీరు ఎలాగూ ప్రార్థన చేయండి అని చెప్పి అందరికీ తెలిసినటువంటి అనుభవమే పరలోక ప్రార్థనను యేసు ప్రభు అక్కడ శిష్యులకు నేర్పించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, అయితే ఎక్కువగా యేసు ప్రభు కూడా బైబిల్లో ప్రార్థన చేయాలి అనేటువంటి అంశాలు చాలా చోట్ల ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తే, శిష్యులైనటువంటి వారు ఎడతెగని ప్రార్థన వారు నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఇంకా అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో కూడా మనం చదివితే, అపోస్తలుల సంఘములో కట్టబడి రక్షించబడినటువంటి విశ్వాసులకు కూడా ఎడతెగని ప్రార్థన ఉన్నట్లుగా అక్కడ మనం చదువుతాం. ప్రియులారా, అయితే ఇదంతా కూడా ప్రార్థన అనే అనుభవాలు బైబిల్లో యేసు ప్రభు చాలా విషయాలు ప్రస్తావించినట్లుగా నేను ఈ విషయాలు మీతో మాట్లాడాను. అంటే యేసు ప్రభు మన నుండి కోరుకునేది ఏమిటంటే, ఎక్కువగా మనం ప్రార్థన చేయాలనేది దేవుని యొక్క ఆలోచన ఉందని ఈ లేఖనాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. ప్రియులారా, అయితే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ఎందుకు జరిగించాలి అనే విషయాలు మనం చూస్తే, బైబిల్లో యేసు ప్రభు చాలా మందికి ప్రార్థన విషయాన్ని ప్రస్తావించి కొన్ని చోట్ల యేసు ప్రభు ఏమన్నాడంటే, ఉపవాస ప్రార్థన కూడా మీరు జరిగించాలని యేసు ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు మార్కు సువార్త 9వ అధ్యాయంలో మాట్లాడే మాట ఏమిటంటే, మీరు ఈ విధమైనటువంటి సాతాను శక్తులు వదిలిపోవాలి అంటే ప్రార్థన వల్లనే జరుగుతుంది అని యేసు ప్రభు మాట్లాడతాడు. అంటే కింద ఫుట్నోట్లో రాయబడినటువంటి మాటను కానీ మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటది అంటే, ఉపవాస ప్రార్థన వలననే ఏ శక్తులైనా సరే లయపరచబడతాయి అనే మాటను అక్కడ మనం చూస్తాం. ప్రియులారా, అంటే దీన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఉపవాస ప్రార్థన చేస్తే మనకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సాతాను శక్తులు అయి ఉండొచ్చు, బలహీనతలు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో అక్కడ లేఖనాలను మనం పరిశీలన చేస్తే, మీరు పోరాడేది మనుషులతో కాదు, లేకపోతే ఈ లోక సంబంధాలతో కాదు, కానీ దురాత్మ సమూహాలతో మీరు పోరాడుచున్నారనే మాటను అక్కడ మనం చదువుతాం. ప్రియులారా, అంటే ఒక మనిషి భూమి మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి సాతాను శక్తులతో పోరాటం అనేది ఖచ్చితంగా ఈ భూమి మీద ఒక వ్యక్తికి ఉంటుంది. ప్రియులారా, అయితే యేసు ప్రభు ఆ సాతాను శక్తుల్ని జయించాలి అంటే, సాతాను పోరాటాలను జయించాలి అంటే, శోధనలు మనం జయించాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన అనేది జరిగించాలి. ప్రియులారా, అయితే చాలా మంది చాలా సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు అనేవి జరిగిస్తూ ఉంటారు. కొంతమంది వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటారు. ఎందుకంటే లోకాసు వార్త 18వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదివితే, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నానని ఆ పరిసయ్యుడు మాట్లాడినట్లుగా మనం వింటాం. 2 రోజులు నేను ఉపవాసం ఉంటున్నానని చెప్తాడు ఆయన. అంటే
వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళని మనం చూస్తాం. తర్వాత నెలకి ఒకసారి లేదంటే ఇట్లా రకరకాలుగా ఉపవాస ప్రార్థనలు అనేవి చాలా మంది ప్రార్థన చేస్తారు ప్రియులారా. కానీ బైబిల్లో మేము ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన జరిగించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాకు ప్రేరేపణ ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే, ఉపవాస ప్రార్థన జరిగించాలనేది దేవుని ఉద్దేశం అయితే అది 1 రోజు జరిగించాలా, 2 రోజులు జరిగించాలా, 3 రోజులు జరిగించాలా, లేదంటే 21 రోజులు జరిగించాలనేది అది ఎవరి వెసులుబాటును బట్టి వారు ఆ ఉపవాస ప్రార్థన అనేది చేసుకోవచ్చు ప్రియులారా. కానీ 40 రోజుల ఉపవాస ప్రార్థన మేము జరిగించడానికి గల కారణం, 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రకటించడానికి గల కారణం, దేవుని చిత్తంలో ఈ ఆలోచన మాకు దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అంటే, దానియేలు 21 దినాల ఉపవాస ప్రార్థన నుండి ప్రార్థన చేశాడు కదా. తర్వాత ఎస్తేరు మొర్దెకై 3 రోజుల ఉపవాసం నుండి ప్రార్థన చేశారు కదా. అయితే వీళ్ళందరూ ఇన్ని ఉపవాస ప్రార్థనలు చేశారు కాబట్టి చాలా మంది వాళ్ళని మాదిరిగా తీసుకొని ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదివితే ఇక్కడ యేసు ప్రభువుని గురించి ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం ప్రియులారా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎందుకు ఉండాలి ప్రభువా అని మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు మాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, యేసు ప్రభుని మాదిరిగా చేసుకుని నడిపించబడతా ఉన్నాం గనక మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే ఆయన 2వ వచనాన్ని నేను చదువుతున్నా, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అనే మాటను ఇక్కడ మనం చదువుతాం ప్రియులారా. యేసు ప్రభు మాదిరిగా మనం చేసుకుంటే, యేసు ప్రభునే మాదిరిగా మనం పెట్టుకుంటే, యేసు ప్రభు 40 డేస్ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అయితే ఈ ఉపవాస ప్రార్థనలు ప్రకటించడానికి గల కారణం, ఈ ఉపవాస ప్రార్థనలో 40 రోజులే చేయడానికి గల కారణం ఏమిటంటే, యేసు ప్రభుని మనం మాదిరిగా చేసుకుని నడిపించబడతా ఉన్నాం కనుక 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి దేవుడు ఆలోచన అనుగ్రహించాడనే విషయాన్ని నేను చెప్పాలని మీతో ఆశపడతా ఉన్నాను ప్రియులారా. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు యేసు ప్రభు ఆయన బైబిల్లో చేసినట్లుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభునే మాదిరిగా మనం చేసుకున్నాం. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో గాని మనం చదివితే, ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో గాని మనం చదివితే ఇక్కడ రాయబడినటువంటి మాటలు, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే అపోస్తులుడైన పౌలు ఈ మాటలు మాట్లాడతాడు ప్రియులారా. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అనే మాటని ఇక్కడ మనం చదువుతాం. అపోస్తులుడైన పౌలు కొన్ని వేల సంఘాలు నిర్మించాడు కదా. ఆయన యేసు ప్రభువుని అనుసరించినట్లుగా ఆయన భక్తి జీవితంలో ఆయన చెప్తాడు ప్రియులారా, నేను కొంతమంది దైవ సేవకుల్ని వెంబడిస్తున్నాను, లేకపోతే మనుషుల్ని వెంబడిస్తున్నాను, అధికారులను వెంబడిస్తున్నాను, మా పితరులను వెంబడిస్తున్నాడు అనే మాట చెప్పలేదు. కానీ ఈయన మాట్లాడిన మాట ఏమిటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. కేవలం యేసు ప్రభుని పోలి నడుచుకోవటానికి దేవుడు మనకి కృప చూపించును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో యేసు ప్రభుని మాదిరిగా చేసుకొని ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కనుక ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు ఇంకా బలంగా నడిపించాలి, ఇంకా ప్రార్థనలో ఇంకా బలమైన శక్తి చేత నింపబడాలి, దేవుని కార్యాలు ఇంకా బలంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నాం. స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తున్నాం, విడుదల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం. ఇంకా సువార్త సభలు, గాస్పల్ మీటింగ్స్ ఇంకా బాగా జరగాలని, పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందికి విడుదల ఇవ్వాలని, చాలా మంది ప్రభు కొరకు రక్షించబడాలని విశ్వాసంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, మీలో ఎవరైనా ఉపవాస ప్రార్థనలకు రావాలని ఆశ కలిగిన వారు మీలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించబోతున్నాడు. మీ కుటుంబాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. యేసు ప్రభుని మాదిరిగా చేసుకుని వెళ్తూ ఉన్నాం కాబట్టి మీరు కూడా మాతో కలిసి ప్రార్థన చేయాలని మేము ఆశపడుతున్నాం. అదేవిధంగా మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమెన్. దేవుడు ఈ మాటలు మన మధ్యలో దీవించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.